రోజున ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఈరోజు ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ప్రజల యొక్క జీవితాలతో మూడు ముక్కలు ఆడుకుంటూ వాళ్ళ పైశాచిక ఆనందాన్ని ఎంజాయ్ చేస్తూ మరి ఈ భూములు వాళ్ళ అయ్యలు సంపాదించిన కాదు, వాళ్ళ తాతలు సంపాదించిన ఆస్తులు కాదు. భూదానుద్యమంలో కల్వల రాజారావు గారు వారి కుటుంబం పేద ప్రజల కోసం, గూడు లేని పేద ప్రజల కోసం భూములిమ్మని 1954లో మరి యొక్క భూమిని దానం చేస్తే 2026 వరకు కూడా ఈ మంత్రులకు కానీ ఈ ప్రభుత్వాలకు కానీ ఒక్క పేద ప్రజలకు కనబడలే. ఆ భూమి ఇవ్వడానికి వాళ్ళు మనసొప్పలే. వాళ్ళు కింద మీద పడి మరి అక్కడ చేతనంత గూడు కట్టుకుంటే, రేకుల చెట్టు వేసుకుంటే, లేదా చిన్న పక్కాయిలు కట్టుకుంటే ఈ రోజున వాటన్నిటిని ధ్వంసం చేసి ఒక తీవ్రవాదుల్ని ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తారో, లేదా ఒక యాంటీ నేషనల్స్ ఎలా విధంగా ట్రీట్ చేస్తారో, లేదా దేశ వ్యతిరేక శక్తులను ఏ విధంగా ట్రీట్ చేస్తారో ఆ విధంగా పసి పిల్లలను కూడా చూడకుండా, పసి గుడ్లను కూడా చూడకుండా తెల్లారు 5ంటికి వందల వేల మంది పోలీసుల్ని, వందల బుల్డోజర్లను తీసుకొని ఇల్లులు పడదూర్చడం అనేది ఈ ఎదుటోళ్ళ కొంపలు కూలిస్తే నీ కొంప కూడా కూలుతని గుర్తుపెట్టుకో. ఈ ముగ్గురు మంత్రులకి చెప్పు దెబ్బలు తినే రోజు వచ్చింది. ఇమ్మీడియట్గా వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడే వాళ్ళకి ఆ 100 గజాల స్థలాన్ని ఇచ్చి మళ్ళా నువ్వు చెప్పే ఇందిరమ్మ ఇల్లు, బొంద మీద ఇల్లు, రాజీవ్ గాంధీ ఇల్లు, ఏదో ఒక ఇల్లు వాళ్ళకి అదే పద్ధతిలో ఆ 100 గజాల ఇల్లు కట్టి వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటేనే నీ యొక్క పాప పరిహారం అవుతుంది. లేకపోతే నీ బొంద పెట్టే రోజులు ఖమ్మంలోనే అది త్వరలో ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. మా మీద లాఠీలు ఛార్జీ చేసినంత మాత్రాన, మా మీద కేసులు కట్టినంత మాత్రాన ఎటువంటి ఏ మాత్రం ఒక్క అడుగు కూడా వెనక్కి వేసే ప్రసక్తే లేదు. దయచేసి ఖబర్దార్, నువ్వు ఏడనో సరే దమ్ముంటే ప్రజల్లోకి రా. మొన్న తిరిగినావు కదా, నువ్వు ఓట్ల కోసం తిరిగినావు కదా, మరి ఇదే ప్రజల దగ్గరకు వచ్చి నువ్వు వాళ్ళకి ఏం న్యాయం చేస్తావు, ఎందుకు అన్యాయం చేసినావు సమాధానం చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. తక్షణమే వాళ్ళకి ఇల్లు కట్టించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మా ప్రభుత్వం ఉంటే అసలు ఇల్లు కూల్చే పరిస్థితే లేదు కదా. వాళ్ళు మనుషులు దున్నపోతుల ఉన్న ఇల్లు కూల్చి మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పడం ఏంటి? పోనీ ఆడ అయ్యే సొమ్మ, ఆడ అబ్బ సొమ్మ నాకు అర్థం కావట్లేదు. అదన్నా నీ సొమ్మ, ప్రైవేట్ ఆస్తులు కాదు కదా. అది భూదానుద్యమంలో పేద ప్రజలకు ఇచ్చిన భూములను అసలు ఎందుకు నువ్వు కబ్జా చేయడం? నాకు ఇచ్చిందే వాళ్ళ కోసం. నువ్వు 1954 నుంచి 2072 సంవత్సరాలు వాళ్ళు పంచకుండా ఉంచి ఈరోజు మళ్ళీ వాళ్ళని కబ్జా చేశారంటాం, ఫేక్ పట్టాలంటాం, వాళ్ళు దొంగలు అంటాం. మరి నువ్వు ఈ 10 ఏళ్ళ నుంచి నీకైనా కళ్ళు పోయినాయా? అందుడివా నువ్వేమన్నా గుడ్డి నా కొడుకువా అని అడుగుతున్నా నేను. ఇల్లు కట్టినప్పుడు ఏం చేశావు? వాళ్ళు నివసిస్తున్నప్పుడు ఏం చేశావు? ఎన్నోసార్లు ఉద్యమాలు చేశారు. మాకు కరెంట్ లేదు, నీళ్ళు లేవు. సోలార్లు పెట్టుకుంటే 50,000 60,000 సోలార్లు పెట్టుకుంటే ఈ రోజున ఆ సోలార్లు ఒక పరికరాలను కూడా మొత్తం నాశనం చేసి నీవు కనీసంగా మానవత్వం ఉండాలా. అడుక్కుని మొన్నటిదాకా అన్నావు కదా, మొన్నటిదాకా చెప్పినావు కదా నువ్వు ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటే మరి ముస్లిం సోదరులు మన కూడా ఉన్నారు ఇక్కడ. ముస్లింల కోసం పుట్టింది అల్లాదేవి వల్లే మేము అధికారంలోకి వస్తున్నాము, ముస్లింల వల్ల అధికారంలోకి వస్తున్నాం చెప్తున్నాం కదా. కనీసం ముస్లింల సోదరి కన్నా ఇల్లు వదిలేయాల్సింది. నీ అధికారం కోసం, నీ డబ్బు దాహం కోసం, నీ చుట్టుపక్కల ఉన్న అనునేల కోసం, వాళ్ళ భూములు కాపాడడానికి, ఈ కబ్జా చేసిన 30 ఎకరాల భూమిని కాపాడడానికి వచ్చేసే డ్రామాలంతటి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున దీన్ని ఖచ్చితంగా కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని చెప్పి భారతీయ జనతా డిమాండ్ చేస్తుంది. తప్పకుండా మీకు బుద్ధి చెప్తా అని చెప్పి భారతీయ జనతా డిమాండ్ చేస్తుంది.